ఆరాధించడానికి వచ్చిన మనము ఇప్పటివరకు ఎలా ఆరాధన చేశాము? పాటలు పాడి పాటల ద్వారా ప్రభువును ఆరాధించాము. తర్వాత సంగీతముల ద్వారా, వాయిద్యముల ద్వారా కూడా ప్రభువును ఆరాధించాము. ఇంకా చప్పట్లు కొడుతూ కూడా ప్రభువును ఆరాధించాము. ఈ సమయంలో మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి వాక్యపు వెలుగులో వాక్యాన్ని ఆధారం చేసుకుని కూడా మనం ప్రభువును ఆరాధించాలి. అది మనకెంతో దీవెన, ఆశీర్వాదం. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మాటలు మనం చదువుకొని ప్రభువును స్తుతిద్దాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 113వ కీర్తన ప్రారంభం దేంతో ప్రారంభించాడు కీర్తనాకారుడు? యెహోవాను స్తుతించుడి, స్తుతితో ప్రారంభించాడు. దాదాపు చాలా కీర్తనలు కూడా ఇలానే ఉంటాయి. తర్వాత ఈ కీర్తన ముగింపు ఏ మాట ఉంది చదవండి. యెహోవాను స్తుతించుడి. అంటే ఈ కీర్తనకు ప్రారంభం లైను ఏముందో ముగింపు కూడా అదే ఉంది. అంటే ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది చెప్పండి? దేవుణ్ణి మనమందరము స్తుతి చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఓకేనా? సరే, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అక్కడ దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని మనం తెలుసుకునే ముందు అక్కడ ఎవరు ఎలా స్తుతిస్తున్నారో, ఎలాంటి సమయంలో మనం ప్రభువును ఆరాధించాలో కొన్ని మాటలు కూడా ఇచ్చారు చూడండి. 1వ వచనంలోనే యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. ఎవరు స్తుతించాలంట? ముఖ్యంగా అంటే ఎవరైనా స్తుతించవచ్చు, ఎవరైనా ఆరాధించవచ్చు ఆయన్ను. కానీ ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్పారు అక్కడ? యెహోవా సేవకులు. యెహోవా సేవకులు అంటే ఎవరు? ఆయన రక్తంలో కడగబడిన వారు, అంటే విశ్వాసుల యొక్క గుంపు అని చెప్పొచ్చు. అవునా కదా? ప్రభుని ఎరిగిన వాళ్ళు, సేవకులు, స్వార్థికులు, విశ్వాసులు అందరూ ప్రియ దేవుని బిడ్డలారా. అంటే వారే ఎందుకయ్యా అంటే ఆరాధన అనే విషయము ఎవరికి అర్థమవుతుంది? ముఖ్యంగా దేవుని సేవకులకా, లోకంలో ఉన్న సాతాను సేవకులకు అర్థమవుతుందా? విశ్వాసికి తెలుసా ఆరాధన అంటే? అవిశ్వాసికి తెలుసా? విశ్వాసికి ఆరాధన యొక్క డెప్త్ అంటే ఏంటో తెలుసు. ఓకేనా? ఈరోజు హోలీ సొసైటీ సంఘంలో ఉన్న మీరు కూడా ధన్యులు. మీరు ఆరాధన యొక్క లోతు ఏంటో మీకు ఎరిగి ఉన్నవాళ్ళు. ఓకేనా? అందుకనే యెహోవా సేవకులారా, అందుకే దయచేసి చెప్తున్నా, ఏ ఒక్క పునరుద్ధానపు దినాన్ని కూడా మీరు మిస్ అవ్వద్దు. పునరుద్ధానపు దినమే కాదు, ఏ రోజు కూడా దేవుణ్ణి స్తుతించకుండా మీరు ఉండొద్దు. అన్ని వేళలా మనం ప్రభుని స్తుతించాలని లేఖనాలు సెలవిస్తూ ఉంది. కాబట్టి యెహోవా సేవకులు అంటే ఇప్పుడు మనమే ఆరాధించకపోతే ఆయన్ని తెలుసుకున్న మనము లోకస్తులు ఆరాధిస్తారా? ఆయన రక్తంలో కడగబడిన మనము, రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనమే ఆరాధించలేకపోతే ప్రభువును లోకంలో రక్షణ లేని వాళ్ళు ఆరాధిస్తారమ్మా? ఆరాధించలేరు. అందుకే యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. ఆయన నామం అంటే ఆయన గుణగణాలను బట్టి ఆయన ఏం చేయాలా? స్తుతించాలా. 2వ వచనం చూడండి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఎప్పటి వరకు అంట? ఈ ఆదివారం మనం అంటే ఏదో కూడుకున్న 1 గంట 2 గంటలే మనం ప్రత్యేకంగా ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాస్తవంగా ఎప్పుడు స్తుతించాలంట? ఇది మొదలుకొని ఎల్లకాలము, మన జీవితాంతం వరకు కూడా ప్రభువును స్తుతించాలా. ఆదివారమే ప్రభువును స్తుతించాలని రూల్ ఏమన్నుందా? సోమవారమైన స్తుతించాలి, మంగళవారం, అన్ని రోజుల్లో, అన్ని సమయాల్లో మనకు వీలు కుదిరినా కుదరకపోయినా ప్రతి గడియలో కూడా ప్రభువును మనం స్తుతిస్తూనే ఉండాలి, ప్రభువును ఆరాధిస్తూనే ఉండాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, అంటే పగలంతా స్తుతించమని. కొన్ని చోట్ల రాత్రింబగలు కూడా ప్రభువును స్తుతించాలని ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును, దేవుణ్ణి ఎవరు స్తుతించాలి అంటే అక్కడ లేఖనాలు సెలవిస్తున్న యెహోవా సేవకులు. ప్రత్యేకంగా చెప్తున్నాడు, మనం మాత్రమే ఆయన ఆరాధించడానికి అర్హులమని. ఆయన ఆరాధన యొక్క విషయం లోతు మనకు తెలుస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. తర్వాత అన్ని వేళల్లో మన జీవితాంతం వరకు గుర్తుపెట్టుకోండి, మన జీవితం ముగిసేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి, ఒక ఆదివారం అనే కాదు. ఈ విధంగా స్తుతి ఆరాధన గురించి అక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అయితే ఆయన ఎందుకు స్తుతించాలి? ఒక 3-4 సంగతులు చెప్పి నేను ఈ యొక్క ఆరాధన వర్తమానాన్ని ముగిస్తాను. తర్వాత మనము ప్రభువును ఆరాధన చేద్దాం వాక్యపు వెలుగులో. మొదటిదిగా అసలు ఆయన ఎందుకు స్తుతించాలంటే అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. 4వ వచనం చదవండి. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఎవరి ఎదుట మహోన్నతుడు అంట? చర్చిలోనే ఆయన మహోన్నతుడు, లేదంటే పరలోకంలోనే ఆయన మహోన్నతుడు. అందరి ఎదుట ఆయనను ఎవరైతే గుర్తించరో, ఎవరైతే తెలుసుకోరో వారి ఎదుట కూడా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? మహోన్నతుడుగా ఉన్నాడు.
అత్యున్నతునిగా ఉన్నాడు. కాబట్టి మొదటిదిగా ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మహోన్నతుడైన దేవుడు. లేదంటే అన్యజనులందరి ఎదుట ఆయన ఎవరు చెప్పండి? మహోన్నతుడు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో ఇప్పుడు మనం ఆయన్ను స్తుతించినా సరే ఆయన ఎక్కడ మహోన్నతుడయ్యా అంటే అన్యుల ఎదుట కూడా ఆయన మహోన్నతుడు. మనకు తెలుసు నిర్గమాకాండంలో అక్కడ మనం గమనిస్తే ఫరో సైన్యం తరుముతా ఉన్నప్పుడు అప్పుడు ఆయన మహిమ ఎవరి ఎదుట ప్రత్యక్షపరచబడింది చెప్పండి? అప్పటి వరకు ఇశ్రాయేలీలు ఆయన శక్తిని చూచారు, ఆయన బలాన్ని చూశారు, అవునా కదా? ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన గొప్పతనం ఏంటో తెలుసు, వాళ్ళు మాత్రమే ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఎర్ర సముద్రం దగ్గర ఎవరు గ్రహించారు ఆయన యొక్క శక్తి, ఆయన మహోన్నత? ఐగుప్తులు చూశారు, ఆశ్చర్యపడ్డారు. అక్కడ ఒక మాట అంటది, వాళ్ళు ఆ యొక్క సముద్రం మధ్యలో 6 నెలలు వెళ్ళినప్పుడు ఆ రథచక్రాలు పడిపోతున్నప్పుడు ఐగుప్తీలకు, అరే మనం తిరిగి పారిపోదాం రండి, వారి పక్షాన యుద్ధము చేయవాడు వారి దేవుడైనా యెహోవా అంటారు. వారి పక్షాన వాళ్ళ దేవుడు యుద్ధం చేస్తున్న, పదండి పారిపోదాం అంటాడు. అంటే అక్కడ వాళ్ళు కూడా అర్థమైపోయింది, ఓహో ఇది సామాన్యుడు కాదు ఈయన దేవుడు. మొదట ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు నాకు తెలియదు అన్నాడు, నేను ఎరగనన్నాడు. తర్వాత ఆశ్చర్యపడిపోయి భయపడిపోయి పరుగులు తీశారు, వారి దేవుడైన యెహోవా చేతి నుంచి ఎవరు తప్పించుకోలేరని. అంటే అన్యుల ఎదుట కూడా ఆయన మహోన్నతుడు. దావీదు కాలంలో మనం గమనించినట్లయితే అప్పటి వరకు ఇశ్రాయేలుకు మాత్రమే తెలుసు ఆయన శక్తి. అందుకే కదా ఫిలిస్తీన్లు గొలియాతు ఏమన్నాడు? ఎవడో ఒక్కటి రెండురా చూసుకుందాం అంటే దేవుని శక్తి ఎరగలేదు ఇంకా వాళ్ళు. కానీ అక్కడ ఒక్కసారిగా దావీదు నిలబెట్టుకొని దేవుడు గొలియాతుని జయించాడు. అంటే ఫిలిస్తీన్ల ఎదుట అప్పటి వరకు ఇశ్రాయేల్ ఎదుట మహోన్నతుడిగా ఉన్న దేవుడు ఒక్కసారిగా దావీదు ద్వారా గొప్ప విజయం కలిగేసరికి ఎవరి ఎదుట మహోన్నతుడిగా అయ్యాడండి ఆయన? అన్యజనులైన ఫిలిస్తీన్ల ఎదుట కూడా గొప్పవాడు, మహోన్నతుడు ఆయన. అందును బట్టి ఆయన ఆరాధించాలి. ప్రపంచం భూమండలం అంతటి మీద కూడా ఆయన మహోన్నతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసుకుంటారు, అందరు తెలుసుకుంటున్నారు. మనకు తెలిసి ఈ మధ్యకాలంలో 2 క్రికెటర్స్ ఏం చేశారు చెప్పండి? జెమిమా రోడ్రిగ్స్ అని ఆ యొక్క సహోదరి మన ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో, క్షమించండి ఉమెన్స్ వరల్డ్ కప్లో చక్కగా ఆమె ప్రభుని గణపరిచింది. ఎక్కడ గణపరిచింది? మనమేమైనా చర్చిలో ప్రభుని గణపరిచాం, అవునా కదా? ఆమె ఎక్కడ గణపరిచింది చెప్పండి? గ్రౌండ్లో, ప్రపంచంలో, భారతదేశం నడిబొడ్డులు అని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎలా నువ్వు నీ యొక్క విజయానికి కారణం ఏంటంటే నా దేవుడు నా పక్షాన్ని నన్ను నడిపించాడు. సాయంకాలంలో ఏడుపు వచ్చిన ఉండినను, రాత్రంతా ఏడుపు వచ్చినను, ఉదయమున సంతోషం కలుగునని నా దేవుడు నాకు చెప్పాడు. మీరు నిలుచుండి చూడి, యుద్ధము చేయవాడు మీ దేవుడని యెహోవే అని ప్రత్యేకంగా అక్కడ మీడియా అడుగుతున్న సమక్షంలో కూడా ఏమని చెప్పిందండి? ప్రభువుని గణపరిచింది. ఇది కదా మహోన్నతమైన దేవుడు అంటే. అంటే గమనించండి, అప్పటి వరకు ఆమె జీవితంలో ప్రభుని ఎక్కడ స్తుతించింటే చెప్పండి? వారి మందిరంలో, ఆమె చర్చిలో, వాళ్ళ డాడీ మరి వాళ్ళు వెళ్తున్న చర్చిలోనే ప్రభుని గణపరిస్తూ ఉన్నది. తర్వాత అంతకుముందు నేను మరలా వీడియోలు చూస్తే ఆమె చక్కగా గిటార్ ప్లే చేస్తూ కూడా చర్చిలో సాంగ్స్ పాడుతూ ఉన్నట్టుంది. కానీ ఒక్కసారిగా ఆమె ఎక్కడ గణపరిచింది దేవుణ్ణి? భారతదేశం నిబ్బురపోయే విధంగా, ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా. అంటే ఆయన ఎక్కడ మహోన్నతుడు చెప్పండి? చర్చిలోనే కాదు, వరల్డ్ క్రికెట్ స్టేడియంలో కూడా ఆయన మహోన్నతుడిగా ఉన్నాడు. తర్వాత మన సంజు శాంసన్ చక్కగా అద్భుతమైన విజయాన్ని ఇండియాకి అందించాడు. ఒక్కసారిగా అక్కడే స్టేడియంలో మోకరించి ప్రభుకి ఏం చెప్పాడండి? స్తోత్రాలు తెలియజేస్తూ వచ్చాడు. ఆయన ఇస్తున్న సిగ్నల్స్ ద్వారా దేవుడికి మహిమ తీసుకొని వచ్చాడు. ఆశ్చర్యపోయారు ప్రపంచమంతటా. తర్వాత అతన్ని కూడా అడిగి ప్రశ్నించినప్పుడు, ఆల్మైటీ గాడ్, నా సర్వశక్తి గల దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన ఎప్పుడైనా నన్ను తీసుకొని రాగలడు. అంటే అప్పటిదాకా తన మందిరములో, తన చర్చిలో, తన వాళ్ళకు మాత్రమే ప్రభుని ఆరాధించిన ఆ వ్యక్తి ఒక్కసారిగా గొప్ప విజయాన్ని అనుగ్రహించి అక్కడున్న క్రికెటర్స్ అందరి ఎదుట దేవుని ఎలా చూపించాడు? ఒక మహోన్నతునిగా చూపించాడు, గణపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన దేవుడు ఎక్కడయ్యా అంటే అన్యుల ఎదుట కూడా ఆయన ఎవరు చెప్పండి? మహోన్నతుడు. అందరి ఎదుట తన దేవుని గురించి గర్వంగా చెప్పుకోగలిగిన వాడే క్రైస్తవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందును బట్టి మన దేవుడు ఎవరు చెప్పండి? అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, కాబట్టి ఆయన ఆరాధించాలా అని. ఎలాంటి మహోన్నతుడు అక్కడ ఇంకా వివరిస్తూ ఉన్నాడు. ఆ 4, 5, 6 వచనాలను గమనిస్తే ఆయన ఎంత మహోన్నతుడు అంటే ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ ఎక్కడ వ్యాపించిందంటండి? భూమి మీద సంఘములోనే కాదు, ఆకాశమంతటి మీద, సూర్యచంద్ర నక్షత్రాలను అన్నిటిని కలగజేసింది ఆయనే. కాబట్టి వాటిని చూచినప్పుడు ఆయన మహిమ మనకు ప్రత్యక్షమవుతా ఉంది. తర్వాత ఇంకా ఒక మాట అంటూ చూడండి, ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు. ఎవరు పోలి ఉన్నారు? ఎక్కడ ఆసీనుడంట?
ఉన్నతమందు ఆసీనుడు, ఈ భూలోకంలోనే కాదు. ఇదంతా అంటే ఇదంతా ఆయన మహిమను, ఆయన మహోన్నతత్వాన్ని తెలియజేస్తూ ఉంది. తర్వాత 6వ వచనంలో ఆయన భూమి ఆకాశమును వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. అమ్మ అర్థమవుతుందా? భూమిని ఆకాశాన్ని ఆయన ఏం చేస్తున్నాడంట? అలా వంగి చూస్తూ ఉన్నాడంట. అంటే ఆయన అంత మహోన్నతుడండి. అందుకే కదా ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. మనం చూడగలమా? మనం నందిగామనే చూడలేం మొత్తం. కనీసం ఒక 12 స్టేర్ల బిల్డింగ్ కానీ కడితే కానీ మనకు నందిగా మొత్తం కనపడదు. అవునా కాదమ్మా? కొంచెం హైట్కి వెళ్ళి మనము చూసామనుకోండి, మనకేమైతే కళ్ళు తిరుగుతాయి, అమ్మో పడిపోతాం, అబ్బా ఎంత అద్భుతం అనుకుంటాం. అలాంటిది భూమిని, ఆకాశాన్ని, ప్రపంచాన్ని కూడా అలా చూడగలిగిన దేవుడు ఆయన. అంత మహోన్నతుడు. అంటే ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమ మనకు అర్థమవుతా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన అన్ని జనులందరి ఎదుట ఎవరు చెప్పండి? మహోన్నతుడు. నువ్వు మహోన్నతుడ దేవుడవయ్యా, నీకు స్తోత్రం. అన్యులందరి ఎదుట, ప్రపంచం ఎదుట, ఆకాశ విశాలమున అన్ని వేళల ఉన్నతమందు కూడా నువ్వు మహోన్నతుడవు, ఆసీనుడవు అని చెప్పి ప్రభుని ఏం చేయాలమ్మా? స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. అది మొదటిదిగా. తర్వాత ఇంకొక మాట అక్కడ లేఖనాలు మనం చూద్దాం. 7వ వచనం, ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. రెండో మాట ఏంటయ్యా అంటే, నేల నుండి ఎవరిని లేవనెత్తే దేవుడంట? దరిద్రులను లేవనెత్తేవాడు. ఎంత ఆశ్చర్యకరమైన మాట కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరితో కూర్చుండబెట్టుటకై? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. ఇది చదువుతూ ఉంటే ఇది బహుశా దావీదు గారే రాసి ఉండొచ్చు ఈ కీర్తన. అంతా ఆయన జీవితమే కనపస్తూ ఉంది. నిజంగా దావీదు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడో అరణ్యములో గొర్రెల కాపరిగా తన మందను మేపుకుంటున్న దావీదును దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు చెప్పండి? సింహాసనం మీద, తన ప్రజల ప్రధానుల ఎదుట, మంత్రుల ఎదుట. అసలు అప్పటి వరకు దావీదు అనే పేరు ఎవరైనా విన్నారా? ఎవరికి తెలియదు. ఒక్కసారిగా గొలియాతుని ఎప్పుడైతే చంపాడో సింహాసనానికి దగ్గర మారిపోయాడు. చివరికి సౌలు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే ఒక గొప్ప రాజుగా దేవుడు తయారు చేశాడు. అంటే ఎక్కడో దరిద్రునిగా ఉన్న అతనిని ఏం చేశాడు చెప్పండి? దావీదును, దరిద్రునిగా ఉన్న దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కాబట్టి మనం ప్రభువును అందుకు స్తుతించాలి. నిజంగా ఈ జెమిమా రోడ్రిగ్స్ సంగతి కూడా మనం గమనిస్తే అసలు ఆమె పేరు అంతకుముందు ఎవరికేం తెలుసా? ఎప్పుడైతే ఒక్కసారిగా ప్రభు ఆమెను ఏం చేశాడు? లేవనెత్తాడు పైకి. సంజు శాంసన్ పేరు కూడా అంతకుముందు ఎవరికి, క్రికెటర్స్ కూడా చూసేవాళ్ళు కూడా తక్కువ పరిచయం, ఏదో వస్తా వెళ్తూ ఉండేవాడు. ఎప్పుడైతే చక్కగా వరల్డ్ కప్ను ఇండియాకి అందించాడో ఒక్కసారిగా ప్రధానుల ఎదుట కూడా కూర్చున్నాడు. ఆ జెమిమా రోడ్రిగ్స్ సహోదరుని అయితే మోడీ పక్కన కూర్చొని ఉన్నది. తర్వాత అందరిని ఇంటర్వ్యూ చేశాడు కదా మన పిఎం గారు. అప్పుడు ఎక్కడ కూర్చున్నది? మోడీ పక్కన అందరు కూర్చున్నారు, ప్లేయర్స్ అందరు. ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు తీసుకెళ్ళి చెప్పండి ఆమెను? ఎక్కడో ఆ ప్రధానులతో, ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టుకున్నాడు దేవుడు. మనం కూడా దరిద్రులమే. ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగక ముందు మన జీవితం కూడా అపవిత్రమైన జీవితమే, దారిద్రపు జీవితమే ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి నిన్ను నన్ను ప్రేమించి దేవుడు ఒకవేళ ఈ లోకంలో భౌతికంగా కనిపించే ఈ మనుషులు ఎదుట మనం నిలబెట్టకపోవచ్చు, కానీ ఈరోజు అన్నిటికంటే గొప్ప స్థలం ఏది చెప్పండి? సంఘం. దేవుణ్ణి ఆరాధించే ఈ స్థలంలో ప్రభు సింహాసనానికి దగ్గరగా మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభువుని స్తుతించాలా. అందుకన్నాడు కదా కొరింథీ పత్రికలు అనుకుంటా ఒక మాట చెప్తారు పౌలు గారు, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కాగవలనని మీ నిమిత్తం ఏమైందంట? దరిద్రుడాయన్. మనము దరిద్రులం ప్రియ దేవుని బిడ్డలారా. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన నీ కొరకు నా కొరకు దరిద్రుడిగా మారాడు. నీ కొరకు నా కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. మన కొరకు ప్రాణత్యాగం చేశాడు, రక్తం చిందించాడు, పిడిగుద్దులు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఎందుకంటే మనకున్న ఈ దరిద్రతను తీసివేసి, మనకున్న ఈ పాపం అనే దరిద్రతను తీసివేసి, ఈ చీకటి అనే దరిద్రతను తీసివేసి, ఈ అపవిత్రత అనే దరిద్రను తీసివేసి ఆయనతో కూడా ప్రజల ప్రధానులతో మనల్ని కూర్చుండబెట్టుటకై, పరిశుద్ధులతో మనల్ని కూర్చుండబెట్టుటకై. నిజంగా పరిశుద్ధులతో ఉండే ఈ గొప్ప ధన్యత ఎవరికైనా ఉంటుందా అండి? ఎవరికి లేదు. పరిశుద్ధుల గుంపులో నన్ను అడిగితే ప్రధానులు ఎవరయ్యా అంటే ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడే ప్రధానుడు. పరిశుద్ధులు, అధికారులు సంఘముగా మనల్ని చేర్చి ప్రియ దేవుని బిడ్డలారా, దరిద్రులమైన మనల్ని ఆయన ఆరాధించే కృప, ఆయన ఆరాధించే గొప్ప ధన్యత, ఆధిక్యత మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన్ను మనం కూడా దరిద్రులమైన మనల్ని లేవనెత్తిన దేవుని మనం ఏం చేయాలమ్మా? స్తుతించాలా. ఎలాగంటే ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, దరిద్రులైన మనల్ని లేవనెత్తాడంటే ఆయన మన కొరకు సిలువలు ఎలా మారిపోయాడు చెప్పండి? దరిద్రునిగా మారిపోయాడు.
మన కొరకు గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, రక్తమంతా చిందించాడు, మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఆ విధంగా మనల్ని సంఘములో ఇక్కడ పరిశుద్ధుల మధ్యలో మనల్ని నిలబెట్టాడు. అందుని బట్టి మనం ఏం చేయాలమ్మా? ప్రభుని స్తుతించాలా. అది రెండవదిగా. మొదటి మాట ఏం చెప్పాను? ఆయన అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు కాబట్టి ఆయన ఆరాధించాలా. రెండోది దరిద్రులను లేవనెత్తే దేవుడు కాబట్టి మన దారిద్ర్యతను, మన పాపం అనే దారిద్ర్యతను పోగొట్టి ఈరోజు మనల్ని సంఘములో పరిశుద్ధులతో మనం నిలబెట్టాడు, లేవనెత్తాడు కాబట్టి మనం ప్రభుని స్తుతించాలా. ఇంకా పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎవరు చెప్పండి? మన దేవుడు. బీదలను ఎక్కడి నుంచి అంట? పెంట కుప్పల మీద నుంచి పైకెత్తువాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం కూడా ఒకప్పుడు తినడానికి భోజనం కూడా లేని పరిస్థితుల్లో లేరంటారా? ఎంత దిక్కులేని స్థితిలో ఉన్నామో. నిజంగా మేము కూడా ఒక్కొక్కసారి మనం గమనించుకుంటుంటే ఎక్కడో ఒక మూలన 3 పూట్ల ముద్ద దిగలేని రోజులలో కూడా ఉన్న రోజులు ఉన్నాయి. మేము మా చిన్న వయసులో అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఇక్కడ ఉన్న మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒకప్పుడు దాదాపుగా ఏదో టైంలో మనం తప్పకుండా పేదరికం అనేది మన పూర్వీకుల తరంలో అయితే ఎక్కువగా ఉండేది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పేదలను పైకెత్తిన దేవుడు ఎక్కడి నుంచి అంట? పెంట కుప్పల మీద నుంచి. ఆ పెంట నుంచి మనం లేవనెత్తి ఆయనతో కూడా పైన కూర్చుండబెట్టుకున్న దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలు ఇదేం చూపిస్తుందంటే ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనకు సమృద్ధినిస్తూ ఉన్నాడు. పేదరికాన్ని, దారిద్ర్యతను మనల్ని పోగొట్టి, అసలు నిజమైన పేదరికం పోగొట్టుకున్నవాడు ఎవరంటే 1 రూపాయి అప్పు లేనివాడే. అవునా కాదమ్మా? నీకు ఎంత డబ్బులున్నా ఏమున్నా సమాధానం లేకపోతే, నీకు సరైన ఆ తిండి నీవు కడుపు లేకపోకపోతే నువ్వేం ధనవంతుడివి అవుతావు? ఈరోజు విస్తారమైన సంపద ఉన్నా సరే కొంతమందికి 3 పూట్ల ముద్ద దిగటం లేదు. ఎందుకంటే సమస్యలు, బాధలు ఎక్కువ అయిపోవడంతో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పెంట కుప్పల మీద నుంచి మనల్ని పైకెత్తాడు కాబట్టి ఆయన స్తుతించాలా. చివరిగా ఇంకొక మాట 9వ వచనంలో, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషములు గల తల్లిగాను చేయును యెహోవాను స్తుతించుడి. ఎలా చేశారంట? సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేస్తా. అంటే గర్భఫలాన్ని ఇచ్చే దేవునికి ఇక్కడ కనపస్తా ఉన్నాడు. లేకుంటే ఇల్లాలుగా ఒక భార్యగా చేసే దేవునికి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఇది మనం ఆత్మీయంగా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫలాలు మనకు అనుగ్రహించే దేవుడు. ఎవరు చెప్పండి? ఫలాలు. గర్భఫలం అనడా లేదా? గర్భం అనడా, గర్భఫలం అనడా? గర్భఫలము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా ఫలాలు ఇచ్చాడు, ఆత్మ ఫలాలు ఇచ్చాడు. తల్లిగా చేయడం అంటే, ఇల్లాలుగా చేయడం అంటే అర్థం ఏంటయ్యా అంటే, ఆత్మీయంగా మనల్ని బలపరిచాడు, ఆత్మ ఫలాలు ఇచ్చాడు. మనం ఆత్మీయ జీవితంలో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయేటట్టుగా కాకుండా దినదినం ఆత్మ ఫలాలు ఫలించే విధంగా సంఘానికి ఫలాలు ఇచ్చాడు. ఇస్తాడా లేదండి? సంఘంలో కొత్త వారు జాయిన్ అవుతున్నారంటే సంఘమే ఎలా మారిపోతుందని చెప్పండి? ఒక తల్లిగా మారిపోతూ ఉందని, ఒక ఇల్లాలుగా మారిపోతూ ఉందని ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఆత్మీయంగా మనల్ని కూడా ఒక తల్లిగా లేదంటే ఒక ఇల్లాలుగా చేయడం అంటే అర్థం ఏంటయ్యా అంటే, మనకు ఆత్మ ఫలాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా సంఘములో దినదినము నూతన ఆత్మీయ శక్తిని నింపుతూ, నూతన వాక్యముతో మనల్ని బలపరుస్తూ దినదినము మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తున్న దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఇల్లాలుగా అంటే తల్లిగా చేస్తున్న దేవుణ్ణి మనం స్తుతించాలా. అంటే ఫలాలు, ఆత్మ ఫలాలు మనకు అనుగ్రహిస్తున్న దేవుణ్ణి మనము స్తుతించాలా. ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల మనం చూసాం, ఎన్ని సంవత్సరాలు పోయినా ఏమి వాక్యం నేర్చుకోలేని స్థితిలో ఉంటారు. అప్పుడు నీకు ఫలాలు ఉన్నట్లా? నీకు ఆత్మ ఫలాలు ఉన్నట్ట? ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక వ్యక్తికి బాప్తిసం ఇచ్చాను, ఒక 10 మందికి బాప్తిసం ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి తండ్రిని ఎవరు అవుతాను చెప్పండి? ఆత్మీయ తండ్రి మనమే అవుతామా? ఇవే ఫలాలు. పాత నిబంధన ప్రకారము గర్భఫలం అంటే భౌతికంగా ఇచ్చే ఈ గర్భఫలం ఆశీర్వాదం అయితే, క్రొత్త నిబంధన ప్రకారం ఆశీర్వాదం ఏంటి చెప్పండి? అనేకులు ప్రభులోనికి నడిపించి అనేక ఆత్మలు సంపాదించడమే ఆత్మఫలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి దేవుడు కొత్త ఆత్మలను ఇస్తూ వచ్చాడు కాబట్టి మనము ఆరాధించాలా. అంతేకాదు మన ఆత్మీయ జీవితంలో కూడా వ్యక్తిగతంగా మనకెన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఆత్మ ఫలాలు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి వీటన్నిటిని బట్టి మనం కూడా ఏం చేయాలా? ప్రభుని స్తుతించాలా. ఆయన ఇచ్చిన ఫలభరితమైన ఈ ఆత్మీయ జీవితం కొరకు ఈ సంఘము ఒక నమ్మకమైన సంఘంలో, ఒక బలమైన ఘనమైన సంఘంలో, హోలీ సొసైటీలో మనం నిలబెట్టి దేవుడు తన పాత్రలుగా మనం నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. కాబట్టి ఈ 4 సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి మరలా గుర్తు చేసుకుని మనం ప్రభుని స్తుతిద్దాం. మొదటిదిగా ప్రభుని ఎందుకు ఆరాధించాలి? అందరూ చెప్పండి. ఆయన మహోన్నతుడు, అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు కాబట్టి ఆయన ఆరాధించాలి. రెండోదిగా
దరిద్రులను లేవనెత్తువాడు నేల నుంచి. అందును బట్టి ఆయన ఆరాధించాలి. మనల్ని కూడా మన దారిద్ర్యతను తీసివేసి రక్షణ మారు మనసు ఇచ్చి మన కొరకు ఆయన సిలువలో దరిద్రుడిగా మారి మన కొరకు ప్రాణత్యాగం చేసి రక్షణ భాగ్యం ఇచ్చి మనల్ని దారిద్ర్యత నుంచి లేవనెత్తి ప్రధానులతో అంటే పరిశుద్ధులతో సంఘములో మనల్ని నిలబెట్టాడు కాబట్టి ఆయన స్తుతించాలా. అంతేకాదు బీదలను పెంట కుప్పల మీద నుంచి మన బీదరికాన్ని మన దరిద్రతను పోగొట్టి దేవుడు ఈరోజు సమృద్ధి అయిన దీవెనలతో మనల్ని మన కుటుంబాన్ని నింపుతున్నాడు కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించాలా. అంతేకాను ఇల్లాలుగా తల్లిగాను మనం చేస్తున్న దేవుడు అంటే ఫలాలు, ఆత్మ ఫలాలు, సంఘానికి ఫలాలు, మన ఆత్మీయ జీవితానికి ఫలాలు, మన కుటుంబానికి ఫలాలు, దినదినము నూతన ఫలాలతో మనం నింపుతూ నూతన ఆశీర్వాదాలతో మనం నింపుతున్న దేవుడిని మనం ఏం చేయాలమ్మా? స్తుతించాలా, ఆరాధించాలా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ఇంకా ఈ వారమంతా ఎన్నెన్ని మేలు చేశాడో అవన్నీ తలపోసుకుంటూ దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, మన సంఘం పట్ల దేవుడు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి మనం ప్రభును స్తుతిద్దాం, ప్రభును గణపరుద్దాం. ఉన్న పాటను అందరూ లేచి నిలబడుకున్నట్లయితే ముందుగా ఒక చిన్న పల్లవి, ఒక పాట పాడుకుంటూ ప్రభును స్తుతిద్దాం, ప్రభువును గణపరుద్దాం. అందరూ ప్రభును స్తుతించండి. మారాను మధురముగా మార్చిన దేవుడు, ఫలాలు అనుగ్రహించిన దేవుడు కాబట్టి ఆయన స్తుతించాలా, ఆయన ఆరాధించాలా. ఈ వారమంతా మన పట్ల, కుటుంబాల పట్ల దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుని ఆరాధించండి, ప్రభుని గణపరచండి. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మనమందరం నిండు మనసుతో ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. అందరం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అవునాయన, నువ్వు పేదలను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తే దేవుడాయన, దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడాయన. అందును బట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. అందరం ప్రభుని గణపరుద్దాం, ప్రభుని స్తుతిద్దాం.
ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలములా ఊటయైనా నీవోరన నన్ను నాటితివా. జీవజలములా ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. అవునాయనా, నువ్విచ్చిన ఫలాలను బట్టి, నువ్విచ్చిన ఆత్మ ఫలాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. కుమారుల సంతోషములు గల తల్లిగాను ఇల్లాలుగాను చేస్తానని చెప్పిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. ఆ విధంగా సంఘములో మమ్మల్ని నిలబెట్టి ఫలాలను అనుగ్రహించావు, నీకు స్తోత్రం. మహోన్నతుడవైన దేవుడవయ్యా, నీకు స్తోత్రం. మారా అనుభవాన్ని మధురముగా, మా చేదు జీవితాలను, మా చీకటి దరిద్రపు జీవితాలను మమ్మల్ని వెలిగించి ప్రధానులతో పరిశుద్ధులతో ఈరోజు మమ్మల్ని నిలబెట్టిన దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. జీవజల ఊటల యొద్దకు మమ్మల్ని నడిపించినవయ్యా, నీకు స్తోత్రమయ్యా అంటూ అందరం నిండు మనసుతో ప్రభుని స్తుతిద్దాం. ఉన్న పాటను అందరు తలలోంచి మోకరించినట్లయితే మనమందరం కూడా విన్న వాక్యాన్ని బట్టి లేఖనాల వెలుగులో సమయాన్ని పోనీయకుండా ఇంకా ఈ వారమంతా, గడిచిన దినమంతా, గడిచిన నెలలో ఎన్నెన్ని మేలు చేశాడో అవన్నీ మనం తలపోసుకుంటూ నిండు మనసుతో దేవుడిచ్చిన రక్షణను చేత పట్టుకొని మన స్తుతి ఆరాధన ఆయనకు సమర్పించుదాం. అందరం ఆరాధన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా సమయం పోగొట్టకుండా ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి.